శ్రీమాతృ నమః. నమస్తేనండి. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రానుంది. కాబట్టి ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని అతి వైభవంగా జరుపుకోవడం మన సంప్రదాయము. మన ప్రాచీన, పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ కూడా మేలును కలిగించే విశేషములైన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం చాలా ముఖ్యములైనవి. అయితే ఈ పార్వతీ కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను మరియు స్కాంద మహాపురాణంలోను చాలా వివరంగా వర్ణించబడింది. ఆ తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాసాడు. పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివినా, విన్నా కూడా స్త్రీ పురుషులందరికీ ఎవరికైనా సరే వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన మరియు సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైన దుష్టగ్రహ దోషాలు కూడా ఉండవు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వినండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు. అలా శివదూషణని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలైంది. ఆ సమయంలో దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడు అనే పర్వతరాజు తూర్పు, పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడికి మైనాకుడు అని పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన ఈ సతీదేవి పరమశివుడే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరీ అనే పేరు పెట్టారు. మరియు పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరూ కూడా పార్వతి అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. పార్వతీదేవి శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానురాలైంది. అలా కాలానుగుణంగా ఆమె యవనవతి అయింది. అయితే పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు తన పరివారంతో పాటుగా తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతీదేవిని నియమించాడు. ఆ విధంగా పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా సపరిచర్యలు చేస్తూ ఉన్నది. అయితే అదే సమయంలో తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రునితో సహా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. అంతటా బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళని చూశాడు. అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివై అయినా నీవు సత్వ, రజో, తమో గుణాలను మూడింటిని కూడా విభజించి భేద స్వరూపుడవైన నీకు నమస్కారములు. నీవు జలమునందుంచిన వీర్యం వలన చరాచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణమైన వాడవని చెబుతూ ఉన్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి, స్థితి, సంహారములకు కారణములు అయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహభాగాలనే తల్లిదండ్రులని చెబుతూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మదేవ, నిన్ను నీవే సృష్టించుకున్నావు. నిన్ను నీవే తెలుసుకుంటూ ఉన్నావు. నీలో నీవే లయమవుతూ ఉన్నావు. ఇతరుల ఆపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు రుద్రస్వరూపుడవి, కఠిన స్వరూపుడవి, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము
అణువుల్లో అణువుగా, మహత్తులకు మహత్తుగాను ఉంటున్నావు. కాబట్టి ముందుగా ఓంకారాన్ని కలిగి, ఉదాత్తానుదాత్త స్వరాలను కలిగి, యజ్ఞము పనిగా, స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణకుడవు అవుతున్నావు. మరియు భోగమోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెబుతూ ఉన్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమున కంటే పరమైన వాడవు. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి, భోజ్యము, భోక్త, భుజింపు చేసేవాడవు. నీవే, నీకంటే రెండవది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మదేవుడు దేవతలను అనుగ్రహించి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధములైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. మొదట దేవతల యోగక్షేమాలను అడిగాడు. అప్పుడు వాళ్ళ ముఖాలు కాంతిహీనములై ఉండటానికి కారణాన్ని అడిగాడు. అలా వాళ్ళు తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలంతా కూడా ప్రార్థించారు. అయితే అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది. కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. నిజవృక్షాన్నైనా కూడా తానే పెంచి తానే నరుకుట తగదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడవుతాడు. కానీ మరెవ్వరికి సాధ్యం కాదు. ఇంకా ఈశ్వరుని రేతస్సును పార్వతీదేవి మాత్రమే భరించగలదు. అందువలన ఇనుము అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీ మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. అంతటా దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. దేవేంద్రుడు బాగా ఆలోచించి పరమేశ్వరుని మనస్సును చలింపజేయగలిగే శక్తి మన్మధునకు మాత్రమే ఉన్నది నిశ్చయించి మనసులో తలుచుకున్నాడు. అలా మనసులో తలుచుకున్న వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. ఇప్పుడు దేవేంద్రుడు మన్మధుని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవును 2 అస్త్రములు. వజ్రాయుధము తపశ్శాలుర విషయంలో మందమైనది, నీవనే అస్త్రము సర్వకార్యములలోనూ సమర్థమైనది, కార్యసాధనమైనది. కాబట్టి నీ బలం నాకు తెలుసును. కావున నాతో సమానమునైన వాడవు. నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తూ ఉన్నాను. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుని పార్వతి సేవిస్తూ ఉన్నది. దేవతలను మిక్కిలిగా బాధపెడుతూ ఉన్న తారకాసురుని చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనస్సు పార్వతిని ఆకర్షించున్నట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు అని. ఈ పనిలో నీకు వసంతుడు సహాయుడవుతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ కూడా బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది. కాబట్టి నీవి పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. అందువలన దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించే వాళ్ళు దేవతలు, పని 3 లోకాల వాళ్ళది. కాబట్టి పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమము విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి, తన స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. ఆ ప్రదేశమంతా కూడా వసంతుడు ప్రకృతినంతా కూడా ఫలింపజేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపైన పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుని మన్మధుడు చూశాడు. ఇప్పుడు ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకుని వస్తూ ఉన్న పార్వతీదేవిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో
పరమేశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింప చేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతీదేవి వచ్చిన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అయితే అప్పుడు శివుడు ఆమెను పతిపోరులేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. అప్పుడు మన్మధుడు వాళ్ళిద్దరినీ కూడా దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకొని తన వింటినారిని సంధించాడు. అప్పుడు పార్వతీదేవి తామర పూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి పరమేశ్వరుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపేనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవిగల పార్వతీ ముఖాన్ని చూశాడు. అప్పుడు పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుంది. అయితే అంతలోనే ఇతరేంద్రుడైన శివుడు తన మనసు చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా కూడా చూశాడు. ఎడమ కాలుని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుని చూశాడు. అప్పుడు వెంటనే శివుని 3వ కంటి నుంచి అగ్నిజ్వాలలు బయటికి వచ్చాయి. అలా ఆ జ్వాలలు దేవతలు వారించే లోపునే మన్మధుని దహించి వేశాయి. ఆ విధంగా తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ప్రమదగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి తన చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటే మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతీదేవి శివునిచే తన కోరిక నెరవేరక పోవడాన్ని తలుచుకుని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందటానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి. ఈ విధంగా సగం శరీరాన్నిచ్చే భర్తను పొందటానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకున్నది. తన కూతురి నిశ్చయాన్ని కూడా తెలుసుకున్న మేనకాదేవి ఉమా అని పలికింది. అందుచేతనే పార్వతీదేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తూ ఉన్నారు. తల్లి దీవెనలు. మేనకాదేవి అంది, తల్లి, దిరిసిన పువ్వుల వలె అతి కోమలమైన నీ శరీరము రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనస్సును మేనక మరలించలేకపోయింది. మరియు పట్టుదల గల మనసును లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ కూడా నిరోధించలేరు కదా. ఈ విధంగా నిశ్చల చిత్తురాలైన పార్వతీదేవి కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని నా కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేయడానికి అనుమతిమ్మని చెలికత్తెల చేత అడిగించింది పార్వతీదేవి. అంతటా హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు చాలా సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయించాడు. ఇప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతీదేవి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ కూడా విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖము తల దువ్వి పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, తపస్విగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విధంగా తపోనియమాన్ని అనుసరించి పార్వతీదేవి ముంజత్రాటిని 3 పీటలుగా ధరించింది. దాని చేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయిపోయింది. ఆ దేవి పెదవులకు లత్తుక పూయుటకు, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి, జపమాలని తిప్పడానికి ఉపయోగిస్తూ ఉన్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటూ ఉన్నది. వ్రతనియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టలను తీగల యందునో, చంచల దృష్టి ఆడులేళ్ల యందునో మాత్రమే నిలిపి ఉంచింది. ఈ విధంగా పార్వతీదేవి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతూ ఉన్నట్లుగా ప్రేమను చూపిస్తూ ఉన్నది. ధ్యానం చేత పార్వతీదేవి
లేళ్లను లాలిస్తూ ఉండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతూ ఉన్నాయి. దానము, హోమము, నారచీర ధారణము, స్తుతిపాఠము కలిగిన గౌరీదేవిని చూడటానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయస్సును ఎంచరు కదా! ఈ పార్వతీదేవి తపోభూమిలో పరస్పర వైరం గల జంతువులు కూడా తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, మరియు కొత్త పర్ణశాలల్లో అగ్నిహోత్రము చేయబడడం చేతను ఆ ప్రదేశమంతా కూడా చాలా పవిత్రమైనది. అయితే తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతీదేవి తన కోమలమైన శరీరాన్ని లెక్క చెయ్యక కఠినమైన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కుల్లోనూ ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తపించబడిన పార్వతీదేవి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేస్తూ ఉంది. అయితే పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడడం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి, పెదవి మీద నుంచి జారిపడి, క్రమంగా నాభిలోనికి ప్రవేశించి, క్రమంగా జడివాన కురిసినప్పుడు ఆ పార్వతీదేవి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి. ఈ విధంగా పుష్యమాస రాత్రులలో మంచు పడుతూ ఉండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. ఇదే లోకంలో ఎండిపోయిన రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతీదేవి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండగా తపస్సు చేయడం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామర తూడు వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. అయితే ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగ గండాన్ని ధరించి, నేర్పుతో మాట్లాడగలిగి, బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచర్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి, మాయా బ్రహ్మచారి రూపంలో పరమేశ్వరుడే వచ్చాడు. పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలం చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. అదే చిత్తస్థైర్యం కలవాళ్ళు సమానులైనప్పటికీ కూడా ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీదేవి చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకునే వాని వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడు ఈ బ్రహ్మచారి. పార్వతి, హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతూ ఉన్నాయా? మరి ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? అంతేకాకుండా నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తూ ఉన్నావు కదా! ఎందుకంటే ధర్మ సాధనలలో శరీరమే మొదటిది గదా! నీవు నీళ్లు పోసి పెంచుతూ ఉన్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతూ ఉన్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్లు తమ జాతిదానవే అనే భ్రమతో నీ చుట్టి తిరుగుతూనే నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదు కదా! ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు కదా పార్వతి! ఈ విధంగా అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ కూడా నిన్నే అనుసరిస్తూ ఉన్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వల్ల పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావడం లేదు. కాబట్టి నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వల్ల నేను ధర్మమే త్రివర్గాల్లో గొప్పదని తెలుసుకున్నాను. కాబట్టి 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెబుతూ ఉన్నారు. కావున సుందరి, నన్ను పరాయివాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను, నీతో ఏర్పడిన స్నేహం చేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలనుకుంటూ ఉన్నాను. రహస్యం కానిదైతే సమాధానం చెప్పు అని బ్రహ్మచారి రూపంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇలా అడుగుతూ ఉన్నాడు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన దానవు, 3 లోకాల సౌందర్యమును రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు,
మరియు ఐశ్వర్య సుఖం కోసము నీవు వెదకనక్కర్లేదు. కొత్త యవ్వన వయసులో ఉన్న దానవు ఇంతకంటే తపస్సుకి ఫలితం ఏమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకు అంటే ఇతరులకెవ్వరికీ కూడా లభించని విచారం లేని రూప సౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకు ఎటువంటి అవమానము కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు. పాము పడగంపై ఉన్న మణిని పొందటానికి ఎవడూ సాహసించడు గదా! మరి యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. నీవు స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకు అంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్న దానివైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్ళే వెతుక్కుంటారు కానీ రత్నము తనను ధరించే వాళ్ళ కోసం వెతకదు కదా! నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతూ ఉన్నది. కాబట్టి నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా కూడా నీవు వరించినప్పటికీ కూడా లభించని వాడు ఎవడుంటాడు? ఆహా! నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడు ఎవడో గాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున్న వానికెవ్వనికైనా కూడా మనసు మండుతుంది. ఓ గౌరీ! ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇంక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుని పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తెల వైపు క్రీగంటితో సైగ చేసింది పార్వతీదేవి. ఇప్పుడు పార్వతీదేవి చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది ఇలా: విద్వాంసుడా, మా పార్వతీదేవిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉంది. చెబుతాను విను అని ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ కూడా వాళ్ళను తిరస్కరించి రూపం చేత జయింపశక్యం కానివాడు మరియు మన్మథుని జయించినవాడు అయిన మహేశ్వరుని భర్తగా పొందదలచి తపస్సు చేస్తూ ఉన్నది. పూర్వము మన్మథుడు ప్రయోగించిన బాణాన్ని పరమేశ్వరుడు హూంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీదేవి గుండెల్లో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి తన తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతీదేవి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ కూడా ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో గడ్డకట్టబడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. ఇప్పుడు తన ప్రియుని చిత్రపటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెబుతూ ఉన్నారు. మరి నీపైనే మనస్సు నిలిపిన నన్నేలా తెలుసుకోనలేకపోతూ ఉన్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని నీలకంఠ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పలవరిస్తూ మేల్కొనేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుని ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకుని తపస్సు చెయ్యాలి అనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు చేసే ప్రారంభించే ముందు నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టై పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనైనా రాలేదు. తపస్సు చేత కృషించిపోయిన పార్వతీని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలాగా దుర్లభుడైన ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఈ విధంగా పార్వతీదేవి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తె మాటలను విని బ్రహ్మచారి, ఓయి, నీ చెలికత్తె చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు. పార్వతీదేవి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూ బ్రహ్మచారితో చెప్పింది. వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే.
ఉన్నత పదవిని పొందటానికి తపస్సే తగిన సాధనం కదా! కోరికలను పొందరానిది విషయం లేదు కదా! అని అనగానే పార్వతీదేవి మాటలను విని బ్రహ్మచారి ఆ పరమేశ్వరుడు చాలా అమంగళకరములైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ అతన్నే వరిస్తూ ఉన్నావు. అతనిని గురించే ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. ఈ వస్తువుని పొందాలనే పట్టుదల గల పార్వతి మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియములుగా ధరించిన పరమేశ్వరుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగుని రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడము తగినదేమో నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలిపారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానంలో ఉండటానికి శత్రువు కూడా సహించలేడు. కాబట్టి ముక్కంటి వక్షస్థలాన్ని పొందడం సులభమే కాని అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మము మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది. పార్వతి, ఇంతకంటే నవ్వుల పాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్తపిల్లి కూతురుగా పట్టు పుట్టెపునేనుగు పై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగటం చూసిన ప్రజలందరూ కూడా నవ్వుతారు. ఇంతకు ముందే శివుని ఆశ్రయించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్లి చేసుకోదలిచిన నిన్ను గురించి విచారించవలసి వస్తుంది. ఇంకా ఓ పార్వతి, శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాలు ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ తెలియదు. దిగంబర తత్వమే అతని సంపదను తెలియజేస్తూ ఉన్నది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టు. పుణ్యలక్షణురాలైన నీవు అటువంటి చెడు లక్షణాలు కల ఈశ్వరునకు సంయోగము తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకి, యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా అని అనగానే విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పింది. నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసినవాడువు కాదు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఒక సామాన్యము కాని కారణమూహింపలేని మహాత్ములను గురించి అవివేకులు ఈ విధంగానే ద్వేషిస్తూ ఉంటారు. ఆపదలను ప్రతీకారంగా కాని సంపదలను కోరుకున్న వారుగాని మంచి గంధము మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ కూడా సంపదలన్నింటికీ కూడా కారణమైనవాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ కూడా 3 లోకాలకు అధిపతి అవుతూ ఉన్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ కూడా శివుడు సౌమ్యుడు అని చెబుతున్నారు. శివుడు నిజతత్వాన్ని ఎవ్వరూ ఎరుగరు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టుబట్టని ధరిస్తాడు, పూనెను పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన పరమేశ్వరుని శరీరము ఇలా ఉంటుందని నిర్ధారణ చేయలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మము పరిశుద్ధిని కలిగిస్తుంది. కనుకనే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటూ ఉంటారు. మదపుటేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుని చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తూ ఉన్నాడు. ఓయి బ్రాహ్మణ, స్వభావం చేత శివునిలో అన్ని దోషాల్ని చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకకు తెలిసి కొనడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంక నీతో వాదం చాలును. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సు అతనిపైనే లగ్నమైపోయింది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. పిల్లులారా, ఈతడు ఇంకా ఏదో మాట్లాడటానికి వాని పెదవులను కదుపుతూ ఉన్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లకే కాక ఆ దూషణలను విన్న వాళ్లకు కూడా మహాపాపాత్ములై అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి లేచినప్పుడు ఆమె పవిట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పవిట కొంగును పట్టుకున్నాడు. పార్వతీదేవి వెనక్కు తిరిగి చూసి ఒళ్ళంతా కూడా చెమటతో తడవగా
ఎక్కుతున్నదే ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడిన దానిలాగా, నదిలాగా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి, ప్రవాహానికి కొండ అడ్డుపడినదిగా, నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక, అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుంచి నేను నీ పాద సేవకుడను అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతీదేవి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని అంతా కూడా మర్చిపోయింది. కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతీదేవి తన చలికత్త చేత శివునకు చెప్పి పంపింది. ఈ విధంగా పార్వతీ మాటలకు పరమేశ్వరుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతురాలైన పార్వతీదేవిని తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా కూడా ప్రకాశిస్తుంపజేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఈ విధంగా ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి, బంగారపు నార వస్త్రాలను కట్టుకుని, రత్నాల జపమాలలను చేతిలో పట్టుకుని విరాజిల్లుతూ ఉన్నారు. మరియు సూర్యుడు తన గుర్రాలను కిందికి దింపి తన రథానికి ఉన్న జెండాను వంచి సప్త మహర్షులకు, అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ కూడా నశించినప్పుడు మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడా తన కోరలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచకారకుడైన బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి చేయడం వలన ప్రాచీనులైన కృష్ణద్వైపాయనాథులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్తుతించారు. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఋషులు తపఫలాన్ని సిద్ధింపచేసే దేవతల ప్రకాశిస్తూ ఉన్నది. శివుడు ఆ మహర్షుల అందరినీ కూడా సమాన భావముతోనే గౌరవించాడు. అయితే పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలి అనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మథునకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు. మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనసులో కలిగినవాడే పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్నవాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వల్ల ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళమయ్యాము. గొప్పవారి ఆదరణము, తమ గుణాల్లో విశ్వాసము కలిగించుట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటూ ఉన్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థతత్వాన్ని మేము గ్రహింపలేము. బుద్ధులకు అతీతుడవైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి, స్థితి, సంహారాలలో నీ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. ఇప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యమైనను కూడా నా స్వార్థం కోసం కాదని మీరు ఎరుగుదురు. నేను 8 మూర్తులలో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థించిన పాతక పక్షిలా దేవతలు శత్రువైన తారకుని సంహరించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చంద్రకరని కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి. ఇంకా పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైన వాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు.
అతనితో సంబంధము నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములు అవుతూ ఉన్నాయి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. పూజ్యురాలైన అరుంధతీ దేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాల్లో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై కోశదీప్రస్థపురానికి వెళ్ళండి. మళ్ళీ మనమీ మహాకోశ తీరంలోనే కలుసుకుందాము అని అనగానే యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడే ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. ఇప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధి ప్రస్థపురానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఓషధి ప్రస్థానపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలకా పట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంలా ఉంది. మహర్షులు పట్టణాన్ని చూసి స్వర్గం కోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు. అంతటా హిమవంతుడు పూజా ద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చెయ్యబడిన ఉన్నతాసనాలపై కూర్చోబెట్టి తానొక ఆసనంపై కూర్చొని మహర్షులతో చెప్పాడు. మహర్షులారా, ఊహించని మీ దర్శనము నాకు మేఘం లేని వర్షంలాగాను, కనిపించని పువ్వులు పండ్లుగాను తోస్తూ ఉన్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగాను, ఇనుము బంగారమైనట్లుగాను, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తూ ఉన్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెబుతారు కాబట్టి నేను ఈనాటి నుంచి ప్రాణులను పవిత్రులను చేయగల వాడనని భావిస్తూ ఉన్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగ పడటం చేతను పరిశుద్ధములైన మీ పాదజలం చేతను నేను పరిశుద్ధుడనయ్యాడని భావిస్తున్నాను. మునులారా, జంగమ స్థావరాలాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధానాలుగా నా శరీరము పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహము మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహము మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహింపబడినది. నా శరీరావయవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరింపలేకపోతూ ఉన్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణము తమోగుణము రెండూ నశించాయి. నేను మీకు చెయ్యవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధిని చేయడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ కూడా మాకు ఏ పనైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవ్వరి వలన జరగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలిగిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించున్నట్లుగా స్పష్టములయ్యాయి. ఇప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించాడు. అప్పుడు అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు. హిమవంత, నీవు కోరిన దాన్ని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్ప వాటిని ఇవ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైనది. నేను స్థావర స్వరూపుడవైన విష్ణువని చెబుతూ ఉన్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణికోటికి నీ గర్భము నిలయంగా ఉన్నది. రసాతల పర్యంతము నీవు భరించలేకపోతే శేషుడు తామరతుండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తనలు జీవనదులై ప్రవహిస్తూ సముద్రాల్లో కలిసే నదులను పవిత్రములు చేయడం చేత లోకులందరినీ కూడా పవిత్రులను చేస్తూ ఉన్నాయి. గంగా నది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తించబడుతూ ఉన్నది. అడ్డంగాను పైకి కిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపం నీకు స్వభావం చేతనే సిద్ధించింది. యజ్ఞ భాగాన్ని పొందే వాళ్ళ మధ్యలో స్థానాన్ని పొందినందువలన నీ వలన బంగారుమయమైన ఉన్నత శిఖరం గల మేరు పర్వతుని
ఔన్నత్యము వ్యర్థమైపోయింది. లోని కఠినత్వాన్ని అంతను స్థావర రూపమైన శరీరంలోనే ఉంది కానీ, నీ జంగమ రూప శరీరం మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైనది. అందువలన మేం వచ్చిన కారణాన్ని విను. ఆ పని మీదే కళ్యాణముల బోధనముల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతూ ఉన్నాము. మహిమాది గుణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్ధచంద్రుని ధరించి ఉన్నది. పరస్పర సామర్థ్యముల గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గంలో బండి భరిస్తూ ఉన్నట్లుగా భరింపబడుతూ ఉన్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెతుకుతారు. విద్వాంసులు జన్మహితములైన స్థానము కలవానిగా చెబుతారు. ఇటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతూ ఉన్నాడు. అర్థముతో అర్థమును వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతాకు తండ్రి అయిన పరమశివుని పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. కాబట్టి దేవతలందరూ కూడా నీలకంఠునకు నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. ఓ పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు, అడిగేవాళ్ళం ఈ మేము. వరుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడువాడు అయిన పరమేశ్వరుని నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువును, గురువులకే గురువు అవుతావు. ఈ విధంగా దేవర్షి చెబుతూ ఉండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపూరేకులను లెక్క పెడుతూ ఉన్నది. ఇంకా హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ కూడా మేనకాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనూ చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకి ఇష్టమైన ఆ కార్యమంతా కూడా తనకి ఇష్టమే అని అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలు ఏ విషయంలోనైనా కూడా భర్తనే అనుసరిస్తారు కదా. ఆ అంగీరసుని మాటలకు ఇదే సమాధానం అన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచ రూపుడైన శివునకు భిక్షగా నిర్ణయించబడిన దానవయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితము సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తున్నది అని చెప్పాడు. అంతటా మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతూ ఉన్న పార్వతీదేవిని తన తొడలపై కూర్చుండబెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమ చేత మేనకాదేవి దుఃఖిస్తూ ఉండగా, ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది. ఇప్పుడు హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తము ఎప్పుడు అని అడగ్గా నేటికి 4వ రోజున అని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్లారు. అయితే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అంతఃపురము పట్టణము అంతా కూడా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. మరియు పట్టు వస్త్రాలతో నగరమంతా కూడా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణము స్వర్ణశోభని పొందింది. అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది. పార్వతీదేవి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనాల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరొకరు ఈ విధంగా బంధువులందరూ కూడా తమ తమ ఒడిలో కూర్చోబెట్టుకుని అలంకరించారు. ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు ఉండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతీని
పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లటి ఆవుపిండితో లేత గరికలను నూరి నలుగుపెట్టి అభ్యంగన స్నానాన్ని చేయించారు. తరువాత స్త్రీలందరూ కూడా పార్వతీదేవిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతీదేవి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమని పొందుమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకుని శార్దూల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్తమాతృకలు తమ తమ వాహనాలపై శివుని అనుసరించారు. ఆ తర్వాత ప్రమదగణాలు శూలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ ఇచ్చిన గొడుగునిచ్చారు. ఆ తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు, శ్రీవత్సలాంఛనుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శివునకు సమర్పించారు. తర్వాత శివునకు నమస్కరించారు. ఆ దేవుడు వారందరినీ కూడా యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్తమహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు ధ్వర్యులుగా ప్రవర్తించండని కోరాడు. అందరూ కూడా ఆకాశ మార్గంలో ఓషధీప్రస్థ పురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకొని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగుల చేతను సపరివారంగా ఎదురు వెళ్ళి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. ఆ దారిలో ఓషధీప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమేశ్వరుని చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసి కొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకుని వెళ్లారు. హిమవంతుడు పార్వతీదేవిని తీసుకుని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింప శక్యం కానిదైంది. దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ పురోహితుని మాటను అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. గురువైన పార్వతీదేవిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకి సాక్షి అయినది. నీ భర్తైన శివునితో కలిసి విచారముగా ధర్మాన్ని ఆచరింపుము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ప్రజాపత్యమనే వివాహ పద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితులను చేత నిర్వహించబడిన పాణిగ్రహణ కార్యమైన తర్వాత దంపతులు వెనక హిమవంతులకు నమస్కరించి తర్వాత పితామహునకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుని చూసి మనసులో శాంతిని పొందాడు. ఆ తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరము తడిసిన అక్షతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాళంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకున్నది. మరియు సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతోనూ స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. ఆ తర్వాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. అతనికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, తన్మాత్రుడని, షణ్ముఖుడు అని వివిధములైన పేర్లు ఉన్నాయి. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. మరియు పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడైన లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్మని మాయా విలాసము. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని విన్నవారి ఇంట దుష్టగ్రహ బాధలు కలగవు. ఉత్తమ సంతానంతో
వాళ్ళ వంశము అభివృద్ధి జరుగుతుందనేది నిత్య సత్యము. ఇందులో సందేహం లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్! ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహము మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.